కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పైలట్ ప్రాజెక్టులో తీసుకున్న నాగరాజుపల్లె గ్రామానికి 100కు 100% అమలు చేస్తుందని టీపీసీసీ కార్యదర్శి దేవలపల్ల యాదగిరి అన్నారు. ఇది జీర్ణించుకోలేకే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కావాలని పనిగట్టుకుని వారు తయారు చేసిన కొంతమంది ఇందిరమ్మ ఇండ్ల లిస్టు చూపిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ చేష్టలతో గ్రామ ప్రజలను అయోమయానికి గురి చేయడం సరైంది కాదు అని యాదగిరి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నాగరాజపల్లె గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాగరాజుపల్లె గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షునిగా ముక్కిర లింగం ఎన్నికైనట్లుగా తెలియజేశారు. ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని సంక్షేమ పథకాలు 100కు 100% నాగరాజుపల్లె గ్రామానికి ప్రభుత్వం అందిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ సహాయంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్లు వచ్చిన అందరికీ ఖచ్చితంగా వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలగందల యాదగిరి, చెలికాన యాదగిరి, ఏబి నాగరాజు, జంకిటి శ్రీను, సంపత్ పాల్గొన్నారు. నంగునూరు మండలం నాగరాజుపల్లి గ్రామాన్ని ప్రభుత్వం పైలట్ గ్రామంగా తీసుకొని 4 సంక్షేమ పథకాలు 100% ఇక్కడ అందియాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మరి 100% అందియాలని చెప్పేసి పైలట్ గ్రామంగా ఎంచుకొని ఇక్కడ 100కు 100% అమలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు జీర్ణించుకోలేక ఆయనకు సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలు మరి ఆ పార్టీకి వాళ్లకు పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి మరి 100కు 100% కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు ఇస్తే మాకు ఓట్లేయరని చెప్పేసి ఒక దురుద్దేశంతో మరి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు రాలేదు, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అని చెప్పేసి దొంగ లిస్టులు పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలను అయోమయానికి గురి చేస్తూ మరి తప్పుడు ప్రచారానికి దిగుతున్నది సరైనది కాదు. మరి ఇటువంటి చిల్లర రాజకీయాలు బంద్ చేయాలి. మరి ఒక మంచి పని చేసినప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని సమర్థిస్తూ మరి వాళ్లకు ప్రోత్సాహాన్ని అందించాలి తప్ప, శాతనైతే మంచి చేయాలి తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురయ్యేటట్టు, ఆందోళనకు గురయ్యేటట్టు మరి ఎవరికి రాలేదు కొంతమందికి వచ్చినాయని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేయడం సరైంది కాదు. ఇప్పటికైనా అటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని మరి 100కు 100% ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది, మరి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వడం జరుగుతుంది, మరి రైతు భరోసా 100% ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. మరి దాన్ని సమర్థించి మరి మద్దతు ఇవ్వాల్సింది పోయి చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కనుక ఇప్పటి నుంచే అవి బంద్ చేయాలి. మరి ఇటువంటి మరి అసత్యపు ప్రచారాలు మీరు నమ్మొద్దు. ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏందనగా నాగరాజుపల్లి గ్రామ ప్రజలు ముఖ్యంగా గమనించాలి. మీకు 120 ఇండ్లు మరి కావాలని చెప్పేసి దరఖాస్తులు పెట్టుకున్నారు. మరి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండి విచారణ చేసి ఎంక్వైరీ చేసి 120 మందిని సెలెక్ట్ చేసి 120 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. 120కి 120 ఇండ్లు పక్కా ఇక్కడ మంజూరు కావడం జరిగింది. వారందరికీ ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండి ముగ్గు పోసి మరి పనులు ప్రారంభించే విధంగా వాళ్ళు చేస్తారు. ఎవరైనా కట్టుకొని వాళ్ళు ఉంటే మళ్ళీ ఎంతమంది కట్టుకొని వాళ్ళు ఉన్నారో అని చెప్పేసి అట్లా 10 అయితే 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా సెలెక్ట్ చేసి వాళ్ళను ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పి పక్కా ఇండ్లు కట్టించి ప్రభుత్వమే కట్టించి ఇస్తుంది. ఎవ్వరూ దిగులు పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది, ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది, ప్రతి ఒక్కరికి అర్హులైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది. మరి దయచేసి మరి ప్రభుత్వం చేస్తున్న ఈ